తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు విభుకృష్ణ గారు. ఐపీఎస్ ఏఎస్పీ, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ప్రొద్దుటూరు అనగానే బంగారం అనండి. బాంబే తర్వాత నెంబర్ 2 ప్రొద్దుటూరు కనిపిస్తుంది. కరీంనగర్ లాంటి సిటీలోని పట్టపగలు రావడం, ఫైర్ ఓపెన్ చేయడం, పట్టుకెళ్ళడం మనందరూ చూస్తుంటాం. సుబోధ్ సింగ్ అని ఒక గ్యాంగ్ ఉంది. అటువంటి గ్యాంగ్స్ ఇటువైపు వస్తాయి అంటే ఇక్కడ ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి రూట్స్ ఉన్నాయి, ట్రైన్ రూట్స్ ఉన్నాయి కాబట్టి జరగకుండా ప్రొద్దుటూరులో ఏం చేస్తున్నారు? Every extra second that the thief takes is a risk for the thief. కానీ ఇప్పుడున్న ఎఫెండర్స్ సున్న ఎంట్రీ ఒకలాగా ఉంటుంది, ఎగ్జిట్ ప్యారల్ రూట్లో వెళ్తున్నారు. ఆ ప్యారల్ రూట్స్లో కూడా మనకి సీసీ కెమెరా లేకపోతే వాళ్ళు ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? ఆల్రెడీ 125 కెమెరాస్ నేను ఉంటుంది అని చెప్పాను. వీ యాక్చువల్లీ మ్యాప్ ద మన గూగుల్ ఎర్త్లో పెట్టి ఫస్ట్ ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ అని చూసాము, వాళ్ళు గెట్ అవే రూట్స్ ఎక్కడెక్కడ అని, మీరు ఎంట్రీ రూట్, ఎగ్జిట్ రూట్. ఎస్పెషలీ ఇన్ హోమ్స్ వాళ్ళు జ్యువెలరీ లోపలే పెడతారు, హౌస్ లాక్ చేస్తారు. దే కీప్ అ బీరో లోపల ఒక డోర్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఈజీ టు బ్రేక్. ప్రొద్దుటూరులో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉంది, కానీ ఆ స్మెల్ రాకుండా వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంటుందా? ఇప్పుడు ఉంటుంది. మన ఎస్పీ సార్ కూడా అది సీరియస్గా తీసుకుంటున్నారు. రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ నేనే పర్సనల్గా ఎవ్రీ రౌడీ షీటర్ పిలిపించి కౌన్సిల్ చేస్తాను. ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత గోల్డ్ షాప్ మీద ఫోకస్ పెట్టారు, కానీ కానిస్టేబుల్కి ఐడెంటిఫై చేయడం, వాళ్ళు చేసిన వర్క్కి వాళ్ళ మోటివేషన్ క్రియేట్ చేయడం అనేది ఆలోచన ఎందుకు వచ్చింది? దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై సీనియర్స్. సో ఐ డిసైడెడ్ దట్ ఒక్కొక్క మంత్కు ఒక్కొక్క స్టేషన్ నుంచి లెట్ మీ గెట్ వన్ రికమెండేషన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. సో ఇప్పుడు ఎవ్రీ టైమ్ పీపుల్ కమ్ టు మై హౌస్, ఐ ట్రై టు టాక్ టు దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఐ ట్రై టెల్ దెమ్ మీకు ఇష్యూ వస్తే మళ్ళీ నా ఆఫీస్కి రండి అని చెప్తాను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు విభుకృష్ణ గారు. ఐపీఎస్ ఏఎస్పీ, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. విభుకృష్ణ గారు వాళ్ళ వైఫ్ కూడా పోలీస్ ఆఫీసర్, ఇద్దరు ఐపీఎస్ భార్యాభర్తలు. కానీ ప్రస్తుతం విభుకృష్ణ గారు ప్రొద్దుటూరులో పనిచేస్తున్నారు. ప్రొద్దుటూరు అనగానే బంగారం షాపులు కనిపిస్తాయి. ఒక ఫ్యాక్షన్ ఉండేది, ఫ్యాక్షన్ పూర్తిగా పోయినా ఇప్పుడు మాత్రం బంగారం షాపులే ఫోకస్ ఎక్కువ అవుతుంది. కరీంనగర్ లాంటి ఘటనలు జరిగితే ఆ బంగారం షాపులు ఎలా కవర్ చేసుకోవాలి, అటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనే విషయంతో విభుకృష్ణ గారితో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రొద్దుటూరు అనగానే బంగారం అనండి. బాంబే తర్వాత నెంబర్ 2 ప్రొద్దుటూరు కనిపిస్తుంది. అంటే ఇక్కడ జరగాలని కోరుకోవద్దు, కానీ జరగకుండా ఉండడానికి ప్రివెన్షన్ బెటర్ అన్నది కాబట్టి ఏం చేస్తుంటారు? కరీంనగర్ లాంటి సిటీలోని పట్టపగలు రావడం, ఫైర్ ఓపెన్ చేయడం, పట్టుకెళ్ళడం మనందరూ చూస్తుంటాం. వాళ్ళు ఎక్కువగా అదొక గ్యాంగ్ మూవ్ అవుతుంది. సుబోధ్ సింగ్ అని ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళందరూ కూడా స్టేట్ వైడ్గా 70 మెంబర్స్ పెట్టి తిరుగుతున్నారు అనేది వాళ్ళ పోలీస్ ఇంట్రాక్షన్లో తెలుస్తుంది. ఇప్పుడు దొరికింది 5 కానీ ఇంకా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రజెంట్ నడుస్తుంటారు. అటువంటి గ్యాంగ్స్ ఇటువైపు వస్తాయి అంటే ఇక్కడ ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి రూట్స్ ఉన్నాయి, ట్రైన్ రూట్స్ ఉన్నాయి కాబట్టి జరగకుండా ప్రొద్దుటూరులో ఏం చేస్తున్నారు? ప్రొద్దుటూరులో బంగారం షాపులు అందరూ కూడా ఒక గ్రూప్ పెట్టి వాళ్ళందరినీ ఇటువంటి ఎఫెన్స్ జరుగుతున్నట్లుగా మీరు ఆల్రెడీ నోటీస్ తీసుకొచ్చారట. జరిగితే ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలి, అటువంటి విషయాలు వాళ్ళకి ఎలాగ మీరు ప్రివెన్షిస్తున్నారు? 1. 2, ప్రొద్దుటూరులో ఇటీవల కానిస్టేబుల్ ఎవరు బాగా పనిచేసినా వాళ్ళకి ది బెస్ట్ కానిస్టేబుల్ అనే వాళ్ళకి ప్రశంసా పత్రం ఇవ్వడం, మీ దగ్గర పెట్టుకోవడం మనం చూస్తున్న ఫొటోస్లో కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకి మోటివేషన్ చేయడం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ 2 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు విభుకృష్ణ గారు సివిల్స్ రావడానికి ఎలా కష్టపడ్డారు, ఇక్కడ రాకముందు ఏపీ కట్రా కాకముందు మీరు ఎక్కడెక్కడ పనిచేశారు? ఫస్ట్ మనం ఇది ప్రొద్దుటూరు బర్గ్లరీ, యాంటీ బర్గ్లరీ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడతాం. నేను ఇప్పుడు జాయిన్ చేసిన వెంటనే నాకు ఇది సబ్డివిజన్ గురించి వచ్చిన బ్రీఫ్లోనే ఫస్ట్ గోల్డ్ ఇష్యూస్, తర్వాత బర్గ్లరీ కొంచెం ఎక్కువ జరుగుతుంది, ఎస్పెషలీ మన సమ్మర్ సీజన్లో.
నాట్ జస్ట్ గోల్డ్ షాప్స్, ఎంటైర్ ప్రొద్దుటూరు టౌన్లో బర్గ్లరీ కొంచెం ఎక్కువ జరుగుతుంది. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ ప్రొద్దుటూరు ఎకనామిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే వెన్ దట్ హ్యాపెన్స్ బిగ్ వాల్యూ బర్గ్లరీస్ జరుగుతుంది, ఈవెన్ ఇన్ హోమ్స్ ఆల్సో. సో మనం వచ్చిన వెంటనే వీ క్రియేటెడ్ 3-4 స్టెప్ యాంటీ బర్గ్లరీ యాక్షన్ ప్లాన్. దాంట్లో ఫస్ట్ మనకు ఐజ్ ఆన్ ద గ్రౌండ్, ఐజ్ అండ్ ఫుట్ ఆన్ ద గ్రౌండ్ మనం ఇంక్రీజ్ చేసాము. సో వీ ట్రై టు మాడిఫై ద ఎగ్జిస్టింగ్ బీట్ సిస్టమ్. మనకు బీట్ సిస్టమ్ ఇక్కడ బ్లూ కోల్స్ అని చెప్తాము, అంత బైక్స్లో తిరుగుతారు. సో వీ ట్రై టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బ్లూ కోల్స్. సో ఒక అది వీ రీఆర్గనైజ్ ద బీట్ సిస్టమ్. ఇప్పుడు వెహికల్స్ కూడా ఎక్స్ట్రా మనం సిఎస్ఆర్ ద్వారా పట్టుకున్నాము. ఐ థింక్ 1-2 డేస్లో వీ విల్ గెట్ అనదర్ 3 extra vehicles. అండ్ వీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్, అక్కడ షిఫ్ట్ చేసాము. అది ఒకటి. సెకండ్, మనకు ఐజ్ ఆన్ ద గ్రౌండ్ అనేది త్రూ CCTVs ఓన్లీ. ఇప్పుడు ఆల్రెడీ లక్కీలీ లాస్ట్ నవంబర్ త్రూ ద ప్రీవియస్ DSP's ఎఫర్ట్స్ మనం ఒక 125 cameras వి ఇన్స్టాల్డ్. అది దట్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇస్ రన్నింగ్. సో దాంట్లోనే మనకు చాలా వీఆర్ ఏబుల్ టు క్రాక్ అ లాట్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు వీ హ్యావ్ పుట్ అప్ అ ప్రపోజల్ త్రూ ఆర్ SP sir ఫర్ ఎక్స్ట్రా 399 cameras, ఇంక్లూడింగ్ PTZ cameras, ఆల్ అడ్వాన్స్డ్ ANPR cameras కూడా గెట్ అవే ప్లేసెస్లో, ఎస్పెషలీ నియర్ టోల్ బూత్స్ లేదా డిస్ట్రిక్ట్ బౌండరీస్లో ANPR cameras పెడితే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ చేసుకోవచ్చు. So we have put a plan and it will be I think next 1 month lone, I think it is already with collector sir. So that will also get implemented. Second, but and third, manaku general awareness. So gold shop kani even in houses ఒక బేసిక్ అవేర్నెస్ జనరలీ ఉండదు. మనం లాక్స్ పెట్టుకుంటున్నాము, నార్మల్ చిన్న లాక్సే పెట్టుకుంటారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 2-3 బర్గ్లరీ కేసెస్ నేను చూసాను. దాంట్లో ఆల్ స్మాల్ లాక్స్. మనకు ఏదో ఒక లాక్ చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్లో వెళ్తాము. బట్ దెర్ ఇస్ అ క్వాలిటేటివ్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ లాక్స్ అండ్ బ్యాడ్ లాక్స్. ఈజీగా దే కెన్ యూజ్ ఐరన్ రాడ్ అండ్ బ్రేక్ ఇట్. సో మనం అవేర్నెస్ వి డిడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అట్ సచివాలయం లెవెల్. సో ఇట్లా పెద్ద లాక్స్ పెడితే ఇట్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద థీఫ్ టు బ్రేక్ ఇన్. సో ఆ కొంచెం టైంలోనే సౌండ్ వస్తుంది, వేరు అలర్ట్ చేయవచ్చు. ఎవ్రీ ఎక్స్ట్రా సెకండ్ దట్ ద థీఫ్ టేక్స్ ఈజ్ అ రిస్క్ ఫర్ ద థీఫ్. దాంతోపాటు సెంట్రల్ లాక్ సిస్టమ్ పెడితే ఇంకా బెటర్ కదా. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ నేను ఇది ఐఎమ్ మీనింగ్ ఫర్ ఆల్ ద హౌసెస్. ఇది గోల్డ్ షాప్స్ మాత్రం కాదు. మనం వెన్ వీ డిడ్ అవేర్నెస్ వీ డిడ్ ఇట్ ఫర్ ద ఎంటైర్ సబ్ డివిజన్ టౌన్. గోల్డ్ షాప్స్ వర్క్ చేసుకోవచ్చు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, దే కెన్ అఫోర్డ్. బట్ వెన్ వీ వాంటెడ్ టు టేక్ ఇట్ టు వెన్ వీ వాంటెడ్ టు క్రియేట్ అన్ యాంటీ బర్గ్లరీ యాక్షన్ ప్లాన్, మనం గోల్డ్ షాప్స్ మీద ఫోకస్ చేసాము, బట్ ఆన్ ద ఎంటైరిటీ ఆఫ్ ప్రొద్దుటూరు. సార్ గోల్డ్ షాప్లు ఎన్ని ఉంటాయండి ప్రొద్దుటూరు? Gold shops, I'm not aware of the exact number, but most are concentrated in మన 1 town ఏరియాలో ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ షాప్స్. గోల్డ్ షాప్లో ఒకవేళ జరగకూడదు, జరిగింది అనుకోండి, మీరు ఎంట్రీ CC కెమెరాలు పెడతారన్నారు. కానీ ఇప్పుడున్న అడ్రస్ వస్తున్న ఎంట్రీ ఒకలాగా ఉంటుంది, ఎగ్జిట్ ప్యారల్ రూట్లో వెళ్తున్నారు. ఆ ప్యారల్ రూట్స్లో కూడా మనకి CC కెమెరా లేకపోతే వాళ్ళు ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? సో దీనికి మనం ఏం చేసామంటే వి ఆల్రెడీ 125 cameras నేను ఉంటుంది అని చెప్పాను. వీ యాక్చువల్లీ మ్యాప్ ద మన గూగుల్ ఎర్త్లో పెట్టి ఫస్ట్ ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ అని చూసాము, వాళ్ళు గెటవే రూట్స్ ఎక్కడెక్కడ అని, మీరు ఎంట్రీ రూట్ ఎగ్జిట్ రూట్. మోస్ట్లీ ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ రూట్ ఉంటుంది, ఎర్రగుంట్ల నంద్యాల రూట్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ హైవేస్, స్టేట్ హైవే ఒకటే ఉంది, రెస్ట్ ఆర్ ఆల్ డిస్ట్రిక్ట్ రోడ్స్. సో దాంట్లో విచ్ ఎవర్ వేర్ ఎవర్ ఏరియాస్ కెమెరాస్ ఆర్ మిస్సింగ్, బట్ మనకు ఎనీవేస్ ఇది ప్రపోజల్ కొంచెం టైం పడుతుంది కాబట్టి వీ రీడిస్ట్రిబ్యూటెడ్ ద కెమెరాస్. ఇక్కడ నుంచి కొంచెం అక్కడ అట్లా వి జస్ట్ రీడిస్ట్రిబ్యూటెడ్ బికాస్ ఆఫ్ ఇది ఎనీవేస్ న్యూ కెమెరా ఇష్యూ అయిన తర్వాత మీరు గోల్డ్ షాప్తో మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్లో వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? సో దాంట్లో అదే బికాస్ వీ ఆల్రెడీ కండక్టెడ్ ద సెషన్, మనం జస్ట్ కొంచెం పాయింట్స్ మాత్రం రీఐటరేట్ చేసాము. దట్ అంటిల్ వీ ఇంట్రొడ్యూస్ పుట్ ఇన్ న్యూ కెమెరాస్, వాళ్ళు లొకాలిటీలో 3-4 people can pool in and put good quality cameras. It makes a lot of difference. మనకు ఒక స్మాల్ క్లూ వస్తే కూడా ఇట్ లీడ్స్ టు క్యాప్చర్. అది ఒకటి.
సెకండ్ లాక్ డోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంది, LHMS అని. సో ఇనిషియలీ అది ఇంట్రడ్యూస్ అయినప్పుడు చాలామంది యూస్ చేస్తారు. దెన్ ఇట్ సార్ట్ ఆఫ్ కొంచెం ఫేడ్ అయ్యి యూసేజ్ తగ్గింది. సో మనం మళ్ళీ అది పాపులరైజ్ చేసాము. వి ఆస్ దెమ్ టు ఇన్స్టాల్ ఇట్. ఇది మనకు 24/7 మానిటరింగ్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా క్లోజ్ చేసి ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆల్సో దే కెన్ గివ్ దట్ సెక్యూరిటీ. దే కెన్ అది ఇన్స్టాల్ చేసి యాక్సెస్ కంట్రోల్ మనకు పోలీస్కి ఇస్తే సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ఇది గురించి మనం కొంచెం పబ్లిసిటీ చేసాము. సో ఆల్ ఆఫ్ ఇట్ యాక్సెస్ ఎ డిటరెన్స్ ఎఫెక్ట్. ఇది ఇట్లా కెమెరాస్ ఇంక్రీజ్ చేసాము అండ్ లాక్ డోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాము, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాము, అన్నీ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇస్ టార్గెట్ హార్డనింగ్ బేసిక్లీ. మన టార్గెట్ థీవ్స్ ఆర్ ద గోల్డ్ షాప్స్ అండ్ వల్నరబుల్ హోమ్స్. సో అది హార్డన్ చేయడం బేసిక్లీ వి ట్రై టార్గెట్ హార్డనింగ్ అండ్ దట్ హ్యాస్ అ డిటరెన్స్ ఎఫెక్ట్. గోల్డ్ షాపులు కాకుండా మన హౌసెస్కి వచ్చాం అనుకోండి, ఇక్కడ నైట్ హెచ్పి ఎక్కువ ఉంటుంది, డే హెచ్పి ఉంటుంది. నైట్ హెచ్బి ఎక్కువ ఉంటుంది. నైట్ హెచ్బి ఎక్కువ ఉంటుంది, డే హెచ్బి తక్కువే ఉంటుంది, లైక్ ఎవ్రీ అదర్ ప్లేస్. నైట్ హెచ్బిలో ఎస్పెషలీ సంథింగ్ వాట్ హ్యాపన్స్ ఇన్ ప్రొదటూర్ ఇస్ ఎండాకాలంలో అందరూ వెకేషన్కి వెళ్తారు. వెకేషన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు అదే స్మాల్ లాక్ పెట్టి అదే సీసీటీవీ వేరెవర్ దెర్ ఇస్ నో సీసీటీవీ ఆ ఏరియాస్లో లాక్స్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్ ఇంకొక పాయింట్ ఏం స్ట్రెస్ చేసామంటే ఎస్పెషలీ ఇన్ హోమ్స్ వాళ్ళు జ్యువెలరీ లోపలే పెడతారు. హౌస్ లాక్ చేస్తారు, దే కీప్ అ బీరో లోపల ఒక డోర్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ఈజీ టు బ్రేక్. ఒక ఐరన్ రాడ్ మనం చూసిన ఒక 2 కేసులో కూడా యూ జస్ట్ ఇన్సర్ట్ అన్ ఐరన్ రాడ్ అండ్ టర్న్ ఇట్ దిస్ వే, ఇట్ బ్రేక్స్. కీ కూడా బెట్కని పెడతారు. కీస్ దట్ ఈస్ వన్ థింగ్. కీస్ కూడా వాళ్ళకు అవసరం లేదు, జస్ట్ ఐరన్ రాడ్లో వాళ్ళు పగిలి కొట్టవచ్చు. సో వీ అడ్వైస్డ్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఐదర్ బ్యాంక్ లాకర్ ఆర్ బై ఎ లాకర్, లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవచ్చు. అండ్ దెన్ సో వాట్ హ్యాపన్స్ ఇస్ నా హౌస్ బ్రేకింగ్ పోయి నైట్లో జనరలీ వాళ్ళు వెకేషన్కి వెళ్తారు, అట్లా జరుగుతుంది. ఇంకొకటి హౌస్ బ్రేకింగ్ పోయి నైట్లో దీస్ పీపుల్ స్లీప్ అవుట్ సైడ్. మనకు ఎండాకాలం కాబట్టి బయట లేదా టెర్రస్లో నిద్రపోతారు. సో అప్పుడు హౌస్ ఇస్ అన్గార్డెడ్. సో దీస్ ఆర్ ఆల్ ఇది మనం అవేర్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసాము, ఇట్లా జరుగుతున్నాయి. సో టేక్ ప్రాపర్ ప్రికాషన్స్ అన్ని. ఫీడ్బ్యాక్ బాగుందంటే సో టచ్ వుడ్, బట్ దిస్ ఇయర్ వీ హ్యావ్ సీన్ లెసర్ కేసెస్. సో వీఆర్ హోపింగ్ టు ఇంకా రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ అండి పొద్దుటూరులో? క్రైమ్ అనేది కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటుంది. బర్గ్లరీ ఒక లెవెల్లో ఇట్స్ సీజనల్ ఇక్కడ, దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్లీ మనకు యాంటీ సోషల్ క్రైమ్స్ ఎక్కువ ఉంటుంది, క్రికెట్ బెట్టింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ క్రికెట్ బెట్టింగ్ ఎస్పెషలీ హాస్ మూవ్డ్ ఇన్ టు ది ఆన్లైన్ వాట్సాప్. ఒక టైంలో క్రికెట్ బెట్టర్స్ యూస్ టు సిట్ ఇన్ అ సర్కిల్, మనకు లొకేషన్ తెలిస్తే అందరు రైడ్ చేసి పట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీబడి యూజెస్ వాట్సాప్ అండ్ దే యూస్ డిఫరెంట్ నెంబర్ ఫర్ వాట్సాప్, డిఫరెంట్ నెంబర్ ఫర్ ఫోన్ కాల్స్, అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఛాలెంజెస్ వస్తుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ నెట్వర్క్స్. దట్ ఈస్ వన్ క్రికెట్ బెట్టింగ్లో. ట్రాఫిక్, ద థింగ్ ఇస్ Produttur municipality was created in 1913, more than 113 years అయిపోయింది. And for such an old city, it has been constantly expanding. Population is almost comparable to Kadapa. So అప్పుడు అట్లా ఉంటున్నప్పుడు the infrastructure has sort of failed to meet up. సో అప్పుడు ఉంటున్నప్పుడు మనకు the pressure on the existing roads ఎక్కువైంది. సో మనకు ట్రాఫిక్ పోలీస్ అనేది ద ప్రెషర్ ఇస్ ఆన్ ద పోలీస్ ఆల్సో టు ఫస్ట్ క్లియర్ ద రోడ్, పార్కింగ్ ఇది చేయాలి. ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ ద పీపుల్ ఆల్సో. మనకు ఆల్టర్నేట్ పార్కింగ్ స్పేసెస్ లేదు కాబట్టి దే హ్యావ్ నో ఆప్షన్ ఆల్సో. దే దెన్ పార్క్ ఆన్ ద రోడ్స్ పార్క్ అవుతున్నప్పుడు రోడ్స్ గెట్ షార్టెడ్ అండ్ ట్రాఫిక్ బాటిల్ నెక్స్ పడుతుంది. సో దీస్ ఆర్ ఛాలెంజెస్ దట్ వెహికల్స్ పెరగగా రోడ్ స్పేస్ పెరగట్లేదు. అది పోలీస్ మిస్టేక్ కాదు, యాక్చువల్గా ఇంజనీరింగ్ ఫాల్ట్ కాదు. బట్ పోలీస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్. మీరు ఎన్ఫోర్స్మెంట్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మనం ఇక్కడ రాంగ్ పార్కింగ్ స్పేసెస్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ఆన్ ద పోలీస్. బట్ ఇఫ్ ఐ గో అండ్ ఆ రోడ్ లో ఒక గాంధీ రోడ్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ నేను ఒక స్ట్రిప్ లో నేను ఇఫ్ ఐ ట్రై టు ఎన్ఫోర్స్, వాళ్ళు అట్లా వెళ్ళి మళ్ళీ ఇక్కడే పార్క్ చేస్తారు. బికాస్ వాళ్ళు వీ కెనాట్ బ్లేమ్ ద పీపుల్ ఆల్సో. అక్కడ అండ్ ఆల్టర్నేట్ పార్కింగ్ స్పేసెస్ మనం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు అండ్ మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ అందరూ పిలిపించి వీ హ్యావ్ పుట్ అరౌండ్ 3-4 మీటింగ్స్. సో చిన్న ఇష్యూస్, ఫస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ వీ ట్రై టు సాల్వ్ ఇట్.
ఇప్పుడు ఆల్టర్నేట్ పార్కింగ్ స్పేసెస్ ఓపెన్ చేసాము, మల్టిపుల్ అదర్ అవెన్యూస్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ డ్రైన్స్ ఉంటుంది, ఓపెన్ డ్రైన్స్ మీద మనం ప్రీకాస్ట్ బ్లాక్స్ పెడితే అది కూడా ఇది use చేసుకోవచ్చు. అండ్ వీ క్లియర్డ్ సమ్ 2-3 ఎన్క్రోచ్మెంట్ పాయింట్స్ ఆల్సో. కానీ ఎక్కువ బాటిల్ నెక్స్ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ అదే, సో ఇట్ ఇస్ మల్టీ డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్. సో వీఆర్ ట్రైంగ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఇప్పుడు గాంధీ రోడ్లో మీరు ఐ థింక్ యూ వుడ్ హావ్ సీన్ గాంధీ రోడ్ అండి, దాంట్లో ఒక్కొక్క స్టాచ్యూ పక్కన ఇది చౌక్ పాయింట్స్ అట్లా చూపిస్తుంది. సో వీఆర్ ట్రైంగ్ టు రిమూవ్ ద వెహికల్స్ ఎన్క్రోచ్మెంట్. ఇప్పుడు ఆల్టర్నేట్ పార్కింగ్ స్పేసెస్ ఇచ్చాము అట్ సమ్ పాయింట్స్. సో ద పీపుల్ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. ఇప్పుడు వరకు అక్కడే పార్క్ చేసి ఇది హ్యాబిట్ అయిపోయింది వాళ్ళు. సో వీఆర్ స్టార్టెడ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 2 days. రోడ్స్లో మీరు బ్యారికేడ్స్ పెట్టేసి పర్మనెంట్ బ్యారికేడ్స్ పెడితే అక్కడ దిగి వాడిని నడుచుకుని వస్తాడు కదండి. పర్మనెంట్ బ్యారికేడ్స్ ఈజ్ ప్రాక్టికలీ కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే అక్కడ అంత గాంధీ రోడ్లో కంప్లీట్లీ షాప్సే ఉంటారు, ఆల్ స్మాల్ షాప్స్. సో మనం బ్యారికేడ్స్ పెడితే దేర్ బిజినెస్ గెట్స్ అఫెక్టెడ్ అండ్ లాట్ ఆఫ్ పుల్ అండ్ పుషెస్ దేర్. వీ హ్యావ్ టు టేక్, మనం బ్లైండ్గా కంప్లీట్ ర్యాష్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అల్టిమేట్లీ మన పీపుల్ బెనిఫిట్ చేస్తున్నాం. సో బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ అ బర్డన్ ఆన్ దెమ్ ఆల్సో. ఓకే, ప్రొద్దుటూరులో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉంది, కానీ ఆ స్మెల్ రాకుండా వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉంటుందా ఇప్పుడు? ఉంటుంది. సో జనరలీ ఇప్పుడు మన ఎస్పీ సార్ కూడా అది సీరియస్గా తీసుకుంటున్నారు. అండ్ సో వీ హ్యావ్ రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ నేనే పర్సనల్గా ఎవ్రీ రౌడీ షీటర్ పిలిపించి నేను కౌన్సిల్ చేస్తాను. అండ్ ఇట్లా నా లెవెల్ నుంచి అండ్ అగైన్ ఒక సిఐ లెవెల్ నుంచి మళ్ళీ ఒక ఎస్ఐ లెవెల్ నుంచి ఇఫ్ వీ కీప్ కౌన్సిలింగ్ అండ్ కీప్ పుట్టింగ్ అవర్ అబ్జర్వేషన్ ఆన్ దెమ్, ఇట్ క్రియేట్స్ అ డిటరెన్స్ ఎఫెక్ట్. అండ్ ఎస్పెషలీ క్రైమ్స్ డన్ బై రౌడీ షీటర్స్ ఇస్ వ్యూడ్ మోర్ సీరియస్లీ. సో అది చూస్తున్నాము. అండ్ వీ మెయింటైన్ అ ప్రాపర్ లిస్ట్ ఆఫ్ ఎవరెవరు బైండ్ అవుట్ చేసాము, అండ్ వీ మూవ్ ఫర్ ఫోర్ఫీచర్ ఆఫ్ దస్ బైండ్ అవర్స్ ఆల్సో. సో అట్లా వీ కీప్ నోట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఫ్యాక్షన్ లెవెల్లో తగ్గిపోయింది, బట్ రౌడీ షీటర్స్ అనేది ఇట్స్ అ పెరెనియల్ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్ త్రూ అవుట్ ద కంట్రీ. సో వీ ట్రై టు ఇంక్రీజ్ అవర్ అబ్జర్వేషన్ ఆన్ దెమ్, అండ్ దట్ ఈస్ ఐ థింక్ అది ఇంకొక యాంగిల్ ఏమంటే వాళ్ళకి ప్రైవసీ ఇష్యూ, దట్ టేక్స్ అ డిఫరెంట్ టర్న్, బట్ వీ ట్రై టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ మన ప్రొద్దుటూరు కన్నా ముందు మీరు వేరే స్టేట్లో పనిచేశారు, అక్కడ మీకున్న ఛాలెంజ్ ఏమి వచ్చాయండి? ఎక్కడెక్కడ పనిచేశారు? మీ మమ్మీ డాడీ ఏం చేసేవారు? మీరు సివిల్స్ రావడానికి ఎంత కష్టపడ్డారు? సో నేను దీని ముందు అరుణాచల్లో పనిచేశాను. పాండిచేరి వాజ్ జస్ట్ 2 weeks. నేను అట్లా మై ఎక్స్పీరియన్స్ ఇన్ పాండిచేరి వాజ్ వెరీ లెస్. అరుణాచల్ వాజ్ అ హోల్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. సో అక్కడ ద ఏరియా ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్. బట్ అరుణాచల్ పాపులేషన్ ఇస్ 13 lakhs, 13. ఆల్మోస్ట్ కడప పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఉంటుంది అని. దేర్ క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది, బట్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ జాగ్రఫికల్ ఛాలెంజెస్ ఉంటుంది. అండ్ న్యూ ఏజ్ క్రైమ్స్ అక్కడ పెరుగుతుంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ద్వారా ఎ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ ఫేక్ ఐడీస్, ఫేక్ ఆధార్ పాన్ యూస్ చేసి జిఎస్టీ స్కామ్స్ అట్లా చేస్తారు. నేను అక్కడ ఉన్నప్పుడు ఐ ఇన్వెస్టిగేటెడ్ జిఎస్టీ. పోక్సో కూడా ఉంటాయి కదా అక్కడ. పోక్సో అనేది ఇట్స్ నాట్ పర్టికులర్లీ హై అని ఏం లేదు. నేను ఇటానగర్లో సర్వ్ చేశాను. సో అక్కడ జనరల్లీ అక్కడ కమ్యూనిటీ బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. దెర్ ఆర్ మల్టిపుల్ ట్రైబ్స్. సో పోక్సో అనేది ఇట్స్ యాక్చువల్లీ లెసర్ దాన్ అదర్ ఏరియాస్ నేను చూసిన వరకు. ఇటానగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇటానగర్ తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడ పాండిచేరి వచ్చాను. ఇటానగర్లో నేను పని చేశాను. పాండిచేరి తర్వాత గ్రే హౌన్స్. ఇక నాకు పెళ్ళి అయింది అండ్ దెన్ ఐ షిఫ్టెడ్ టు ఆంధ్రప్రదేశ్. ఐ వాజ్ ఇన్ గ్రే హౌన్స్ ఫర్ 5 months. మేడం ఎక్కడున్నారు? మేడం ఇప్పుడు ఏఎస్పీ జంగారెడ్డిగూడెం. చాలా లాంగ్ ఉంది కదా మీకు ఇద్దరికి? సో ఫస్ట్ పోస్టింగ్ సో నాకు ఇక్కడ వచ్చింది, మేడం అక్కడ వచ్చింది. సో మేబీ హోప్ఫుల్లీ నెక్స్ట్ పోస్టింగ్ పక్కన వస్తుంది. ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత గోల్డ్ షాప్ మీరు ఫోకస్ పెట్టారు, కానీ కానిస్టేబుల్కి ఐడెంటిఫై చేయడం, వాళ్ళు చేసిన వర్క్కి వాళ్ళ మోటివేషన్ క్రియేట్ చేయడం ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక ఇన్సిడెంట్ ఏమైనా దాన్ని బేస్ చేసుకుని చేశారు? యాక్చువల్లీ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై సీనియర్స్. నేను అరుణాచల్ ఉన్నప్పుడు మై ఎస్పీ అట్ ద టైమ్ హిస్ నేమ్ ఇస్ రోహిత్ రాజ్బీర్ సింగ్. సో ఇప్పుడు డీసీపీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఢిల్లీలో ఉంటారు సార్. సో ఇట్ వాస్ హిస్ సజెషన్ యాక్చువల్లీ. సో అది చూసాను అండ్ ద బేస్ ఫర్ దిస్ సజెషన్ ఇస్ యాక్చువల్లీ దిస్, దట్
మనకు పోలీస్ ఫోర్స్, పోలీస్ ఎనీ డెసిషన్, ఎనీ యాక్షన్ ఆఫ్ పోలీస్ ఇస్ నాట్ డన్ బై at my level or SP sir's level or even inspector's level. Inspector field lo untaru. Actual pillar of police the entire police force is dependent on the people on the ground, and that is the constable, head constable, ASI level. Adike pillar of police. Yes. And and this is again a perennial problem, and throughout the country emante it's very difficult and for them to get recognition. And కాన్స్టబులరీ దే రిమైన్, వాళ్ళకి ప్రమోషన్ కూడా కొంచెం తక్కువ వస్తుంది, అండ్ రికగ్నిషన్ ఉంటుంది కాబట్టి ఆ మోటివేషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. సో ఐ డిసైడెడ్ దట్ ఒక్కొక్క మంత్కు ఒక్కొక్క స్టేషన్ నుంచి లెట్ మీ గెట్ వన్ రికమెండేషన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, అండ్ దాంట్లో ఒకరికి సెలెక్ట్ చేసి లెట్ మీ ఫెలిసిటేట్ దెమ్ అని డిసైడ్. క్రైటీరియా ఏంటి ఉంటుందండి? కేటగిరీని ఏం లేదు. సో అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళకి? అంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఐడెంటిఫై చేస్తే అది నెక్స్ట్ ఇంకొక ఎవ్రీ మంత్ ఏదో ఒక పర్టికులర్ వేలో ఏదో ఒకరు పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో ట్రాఫిక్లో బాగా ఇన్వాల్వ్డ్గా ఒకరు పని చేస్తారు. ఇంకొక టైంలో ఇంకొక మంత్లో క్రైమ్ గురించి సమ్వన్ వుడ్ హ్యావ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్, అండ్ దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సమ్ టైమ్స్ కోర్ట్ కానిస్టేబుల్ కూడా. సో ఎవ్రీ మై ఐడియా ఇస్ దట్ పోలీస్లో కూడా చాలా డివిజన్స్ ఉంటుంది. కోర్ట్ కానిస్టేబుల్ ఉంటారు, ట్రాఫిక్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, క్రైమ్ పార్టీ ఉంటారు, స్టేషన్లో క్రైమ్ రైటర్ ఉంటారు. అండ్ సో మై ఐడియాస్ టు కవర్ ఆల్ దీస్ ఏరియాస్ అండ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్. ఇప్పుడు నేను క్రైమ్ పార్టీలో if I reward if I felicitate someone, that gets highlighted. So crime party చేస్తే మనకు recognition వస్తుంది, అది ఒక motivation. Next month if I select someone from traffic and గురుశేఖర్ PC 212. సో he belongs to Two Town police station. ఇప్పుడు లాస్ట్ 2 కేసెస్లో he was very crucial in tracking the accused and recovery of the the stolen property also. And he's trained in CCTV analysis also. So Two Town CA garu adi dan case la IO ga unnaru. So he was instrumental in tracking the CCTV. ఒక ఏరియా నుంచి ఎంటైర్ లెంత్లో ఏ ఏరియాలో వెళ్ళారు అని he went and searched every CCTV ఫిజికలీ. ప్రైవేట్ పబ్లిక్ సీసీటీవీస్ మనకు యాక్సెస్ ఉంటుంది, ప్రైవేట్ సీసీటీవీస్ అక్కడెక్కడ స్పాట్కి వెళ్ళి సర్చ్ చేసి పెట్టుకోవాలి. సో దట్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ఆయన వల్ల కేసు బ్రేక్ అయింది. వి గాట్ ది అక్యూజ్డ్ అండ్ వీ రికవర్డ్ ద ప్రాపర్టీ ఆల్సో. జనరలీ మనం చాలా కేసెస్లో అక్యూజ్డ్ వస్తారు, అక్యూజ్డ్ పట్టుకోవచ్చు. రికవరీ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ వాట్ అల్టిమేట్లీ హెల్ప్స్ ద విక్టిమ్. సో అంటే ఈయన ముందు ఎవరికి ఇచ్చారు? గురుశేఖర్ కన్నా ముందు? గురుశేఖర్ ముందు యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత 1 month తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో రూరల్లో ఒక కానిస్టేబుల్ సునీల్ అని ఒకరికి ఇచ్చాము. దెన్ అగైన్ మళ్ళీ సెకండ్ టైం 2 Townలో మధుసూదన్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ఫెలిసిటేషన్ గురుశేఖర్ అని. సో ఇప్పుడు మే మంత్కు నెక్స్ట్ మేబీ June 1st weekలో మనం విల్ సీ హూ క్యాన్ బీ ఫెలిసిటేటెడ్ అని. సార్ ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు, ఫస్ట్ పోస్టింగ్ని ఎక్కువ మీకు క్వశ్చన్ చేయకూడదు, మీ ఫుట్ ప్రింటింగ్ డెవలప్ అవ్వాలి. కానీ ఒక గోల్ ఉంటుంది మనం చేయాలి. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిన ఈ కేసులు కానీ పోలీసింగ్ కానీ రౌడీజింగ్ చూస్తుంటారు. ఇలా చేస్తే పబ్లిక్ దగ్గర అవ్వచ్చు అనేది మీకు డిగ్రీ అంటే 10th class నుంచి మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. పోలీసింగ్ చేసిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చేశారు, ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎలాగ ఉంటుంది, ఇక్కడ ఎలాగ ఉంటుంది, అసలు మైండ్లో ఏం చేస్తే బాగుంటుంది పోలీసింగ్ అనేది ఫిక్స్ అయింది ఎప్పుడైనా? సో నా మైండ్లో పోలీసింగ్ అనేది వన్ థింగ్ దట్ ఐ నోటీస్ వెన్ ఐ గ్రూ అప్ ఆల్సో తమిళనాడులో ఇస్ కనెక్ట్ విత్ ద పీపుల్. అది కొంచెం సో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ, నేను పోలీస్ ఫోర్స్ జాయిన్ చేస్తున్న వరకు మనకు ఆల్వేస్ ఒక డౌట్ ఉంటుంది, ఒక డౌట్, ఫియర్, యాంగ్జైటీ ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ టు గో టు పోలీస్ స్టేషన్. సో అది మై ఎయిమ్ అని కాదు, మై మోటివ్. ఎవ్రీడే వెన్ ఐ టాక్ టు పీపుల్ ఐ ట్రై టు ఎన్షూర్ దట్ ఆ యాంగ్జైటీ ఉండకూడదు నెక్స్ట్ టైం దే కమ్. సో ఎవ్రీ టైమ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఐ ట్రై టు పుట్ ఇన్ అ వర్డ్ సేయింగ్ దట్ మీకు మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే కమ్ బ్యాక్ టు మై ఆఫీస్ అని చెప్తే, పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడకూడదు. పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఆర్డర్ ఇస్ మై ఆఫీస్. నా స్టేషన్, నా ఆఫీస్కి రమ్మడానికి ఎవరు భయపడకూడదు.
అండ్ దే షుడ్ నాట్ హెసిటేట్. దెన్ వన్స్ నా ఆఫీస్లో ఇఫ్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ దెమ్, ఆటోమేటిక్లీ స్టేషన్స్ చేంజ్ అవుతుంది. చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ మై ఆఫీస్. సో ఇప్పుడు ఎవ్రీ టైమ్ పీపుల్ కమ్ టు మై ఆఫీస్, ఐ ట్రై టు టాక్ టు దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఐ ట్రై టెల్ దెమ్ మీకు ఇష్యూ వస్తే మళ్ళీ నా ఆఫీస్కి రండి అని చెప్తాను. సో అది వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొంచెం ఫియర్ తగ్గిపోతుంది. సో అట్లా ఎయిమ్ అనేది దిస్ ఇస్ దట్ టు రెడ్యూస్ ద పీపుల్ పోలీస్ డిస్టెన్స్ బిట్వీన్ పీపుల్ పోలీస్ అండ్ ఇంక్రీజ్ ద కనెక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ పోలీస్. అది మీ ఎయిమ్. ఎయిమ్ అని జస్ట్ ఇట్స్ లైక్ హౌ టు పుట్ ఇట్, డైరెక్టివ్ అట్లా. సో మనకు ప్రిన్సిపల్ దట్ వీ షుడ్ వర్క్ ఆన్ ఎవ్రీడే, గైడింగ్ ప్రిన్సిపల్గా ఒకటి ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్, ఎవ్రీ కంప్లైంట్ నాకు వస్తున్నప్పుడు ఐ ట్రై టు ఎన్షూర్ దట్ దిస్ పర్సన్ ఫస్ట్ ఇతనికి ఇష్యూ సాల్వ్ చేయాలి. సెకండ్ ఇస్ దట్ నెక్స్ట్ టైం he should not hesitate to come to my office. And anybody, వాళ్ళు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికి తెలిసిపోతుంది వీళ్ళు పోలీస్కి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు, పోలీస్ హెల్ప్ చేశారు అంటే, దెన్ పోలీస్ గుడ్ విల్ స్ప్రెడ్స్, ఇమేజ్ పెరుగుతుంది, గుడ్ విల్ స్ప్రెడ్ అవుతుంది, అండ్ విల్ స్టార్ట్ రిసీవింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఆన్ క్రైమ్స్ ఆల్సో. జనరల్లీ ఇది లా అండ్ ఆర్డర్లో కూడా మనకి ఈజీగా హెల్ప్ ఉంటుంది. ద ట్రస్ట్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్లీ. సో when does law and order problem come? Law and order miscreants generally వాళ్ళు they do it knowingly, అది ఒక different set. Law and order problems otherwise comes when there is little trust on the system or police. మనకు పోలీస్ దగ్గర వెళ్తే లేదా గవర్నమెంట్ దగ్గర వెళ్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు, will not get solved అని వాళ్ళకు, if they feel that, then they'll take law into their own hands, they'll start hitting the other person. అట్లా ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. బట్ ఇఫ్ దే బిలీవ్ పోలీస్ దగ్గర వస్తే పోలీస్ సాల్వ్ చేస్తారు, లేదా గవర్నమెంట్ ఏదైనా చేసి మనకు న్యాయం వస్తుంది అని, ఇఫ్ దే బిలీవ్ దట్, దే విల్ ఆటోమేటిక్లీ కమ్ టు ద పోలీస్. దట్ విల్ హ్యావ్ అ మల్టీప్లైయర్ ఎఫెక్ట్ ఆన్ లా అండ్ ఆర్డర్. సార్, మీ ప్రిపరేషన్ గురించి, నెక్స్ట్ ఇప్పుడు రావాలనుకున్న యాస్పిరెంట్స్ ఉంటారు కొంతమంది, రావాలి మిమ్మల్ని చూసి అని, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్? నేను స్పెసిఫిక్ టిప్స్ ఇవ్వలేను. యూపీఎస్సీ సోల్జర్స్ అనే ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎగ్జామ్ దట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ ఎగ్జామ్. ఎవ్రీ ఇయర్ అది చేంజ్ అవుతుంది. సో బట్ జనరల్ ప్రిన్సిపల్స్ రిమైన్ ద సేమ్. టూ థింగ్స్, ఒకటి స్మార్ట్ వర్క్, ఇంకొకటి కన్సిస్టెన్సీ. స్మార్ట్, సో వై ఐ సే స్మార్ట్ వర్క్ అండ్ నాట్ హార్డ్ వర్క్ ఇస్, మనకు యూపీఎస్సీ సిలబస్ అనేది ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. సో అట్లా ఉంటున్నప్పుడు స్మార్ట్ వర్క్ ఇస్ ప్రయారిటైజింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. UPSC syllabus అంటే ఎవ్రీథింగ్, యూ టేక్ దిస్ న్యూస్ పేపర్, ఎవ్రీ సింగిల్ న్యూస్ ఫ్రమ్ అన్ యాంగిల్ ఇస్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ. బట్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ లెస్ ఇంపార్టెంట్ అని మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ హౌ దట్ హ్యాపన్స్ ఇస్ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యూపీఎస్సీ is expecting from you. Once you analyze this exam from this point, if you understand what it requires, then మనకి ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ స్మార్ట్ వర్క్. సెకండ్, కన్సిస్టెన్సీ. A lot of my friends like 2-3 weeks చాలా ఎక్కువ హార్డ్ వర్క్ పెడతారు. 8 hours 10 hours అట్లా చేస్తారు, ఈవెన్ 12 hours. దెన్ ఆఫ్టర్ దట్ బర్న్ అవుట్ ఆగి దే విల్ లీవ్, దే విల్ టేక్ అ బ్రేక్ ఫర్ 1-2 weeks, అగైన్ గో అవుట్ సమ్వేర్, దెన్ అగైన్ స్టార్ట్. సో వర్క్ కన్సిస్టెన్సీ ఉండదు. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ స్టడీయింగ్ ఫర్ 6 hours 7 hours every day, I think I studied for honestly 6-7 hours per day only. I couldn't push beyond that. So that is enough, but you have to be consistent and smart work. So these are two principles that I think was guiding principles for me when I prepared. కానీ కొంతమంది ప్లాన్ బి పెట్టుకొని ప్రిపేర్ అవుతుంటారు. ప్లాన్ బి ఉండాలంటారా వద్దంటారు? Definitely, plan B is very very necessary. Luckily in my case I didn't have to rely on plan B, ఎందుకంటే నేను సెకండ్ అటెంప్ట్లోనే నేను పాస్ అయ్యాను. సో నాకు అది అవసరం పడలేదు. బట్ ప్లాన్ బి హ్యాస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఒకటి, మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ డూ ఆర్ డై ఈ సిచ్యువేషన్ ఫర్ యూ, ప్లాన్ బి ఉంటుందంటే. సెకండ్ ఇస్, sadly I have seen a lot of my friends and people who have prepared, they waste their entire youth. So 21 to 28 age to 30 age in fact, that is your prime youth. ఆ ఏజ్లో అందరూ సిట్టింగ్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ దే వేస్ట్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ 20, ఇఫ్ యూ క్లియర్ దట్ ఈస్ వెరీ గుడ్. బట్ clearance rate is obviously only 1,000 people clear every year. So the rest all do not make the cut. So at age 30 మనకు ఒక ఇది రిగ్రెట్ వస్తుంది, I wasted all these years అని.
So UPSC is an exam, IAS or IPS is a job only. It should not become our life, it should not become our only target. ప్లాన్ బి ఉందనుకోండి, రిలాక్సేషన్ వస్తుంది కదా. డెఫినెట్లీ అదే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకు. దట్ ఓకే యూపీఎస్సీ ఐ ట్రైడ్, దిస్ ఇస్ అన్ ఎగ్జామ్, నేను ట్రై చేశాను, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ లెట్ మీ గో టు డిఫరెంట్ ఫీల్డ్ అని క్లారిటీ ఉంటుంది, ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆబ్వియస్లీ రిగ్రెట్ ఉంటుంది, దెర్ ఇస్ నో అదర్ జాబ్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, బట్ దట్ ఈస్ నాట్, దట్ షుడ్ నాట్ బి అవర్ ఓన్లీ గోల్ ఇన్ లైఫ్, దట్ షుడ్ నాట్ డిఫైన్ అవర్ ఎంటైర్ లైఫ్. వీ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ మనకు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ క్లియర్ అయిన తర్వాత కూడా వాట్ మ్యాటర్స్ ఇస్ నాట్ వెదర్ యూ క్లియర్ ఐఏఎస్ ఐపీఎస్, వాట్ యూ డూ ఆఫ్టర్ క్లియరింగ్ ఐఏఎస్ ఐపీఎస్, అదే ఇంపార్టెంట్ మనకి. అవునా? బట్ మనం ఇఫ్ యూ స్టే 7-8 years 10 years ఇన్ ద ప్రిపరేషన్, మనకు అవర్ ఎంటైర్ ఫోకస్, ఎంటైర్ వే ఆఫ్ థింకింగ్ విల్ బీ యూపీఎస్సీ ఓన్లీ అండ్ నాట్, అది ఒక మిస్జడ్జింగ్ ద ఎయిమ్స్ ఆఫ్ లైఫ్. మీ ఆప్షన్ ఏంటండి? నా ఆప్షన్ వాస్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది ఈ వారం విభూకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.